హలో గైస్! 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ చూడడం అయితే జరిగింది గైస్ ఫైనల్లీ. చాలా ఇయర్స్ తర్వాత 'రామ్ పోతినేని' గారికి మంచి కమ్‌బ్యాక్ మూవీ, మంచి హిట్ మూవీ పడ్డదని చెప్పి నా అభిప్రాయం. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే 'రామ్ పోతినేని' గారు మాత్రం ఫుల్ డెడికేటెడ్‌గా కంప్లీట్‌గా ఆయన ఇవ్వాల్సిన బెస్ట్ మాత్రం ఆయన ఇచ్చేసారు గైస్. ఈ మూవీలో 'రామ్ పోతినేని' గారు ఫ్యాన్ బాయ్ రోల్‌లో ఎలా కనిపిస్తారో ఏమో అని చెప్పి నేను బట్ ఎక్సలెంట్‌గా కనిపించాడు. ఎగ్జిక్యూషన్ పార్ట్ అయితే ఎక్సలెంట్. రామ్ యాక్టింగ్, రామ్ డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటది గైస్. స్టోరీ బిల్డింగ్ కావచ్చు, లవ్ థీమ్ కావచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంటది. కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తది. రామ్ పోతినేని గారికి ఒక లవ్ ట్రాక్ కూడా ఉంటది. ఆ లవ్ ట్రాక్ కూడా మెయినే గైస్ ఈ మూవీలో. ఇతను ఫ్యాన్ బాయ్ రోల్‌తో పాటు లవ్ ట్రాక్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు మెల్లగా. సాంగ్స్ అయితే 2 సాంగ్స్ అద్రిపోయినాయి గైస్. 'చిన్ని గుండెలో' ఒకటి, 'నువ్వు ఉంటే చాలు' ఒకటి. ఈ 2 సాంగ్స్ అద్రిపోయినాయి. ఎక్కువ ప్లాట్ ఏంటంటే మనకి ఒక పెద్ద హీరో ఉంటాడు గైస్. ఒక పెద్ద స్టార్ హీరోకి ఒక డై హార్డ్ ఫ్యాన్ బాయ్ ఉంటాడు రామ్ పోతినేని. సో ఆ హీరోకి వచ్చిన ప్రాబ్లమ్‌ని రామ్ ఎట్లా తెలుసుకుంటాడు, ఎట్లా రెస్క్యూ చేస్తాడు అనేది బేసికల్‌గా స్టోరీ గైస్. ఇది కొంచెం ప్రాక్టికల్‌గా ఇంకా ఫిక్షనల్‌గా నడిచే స్టోరీ. ఇది 2000స్‌లో రన్ అయితూ ఉంటది. అంటే ఈ స్టోరీ, ఇది మూవీ ఏదైతే ఉందో ఈ థీమ్, ఈ టెంప్లెట్ అంతా. ఈ రామ్ పోతినేని గారు ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే అతనికి ఈ మూవీ ఒక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. రామ్ పోతినేని గారు చాలా ఎనర్జెటిక్‌గా, చాలా ఫ్రెష్‌గా, చాలా యాక్టివ్‌గా కనిపించారు గైస్. అసలు అతను డీ ఏజింగ్ అయితున్నాడేమో అని చెప్పి నాకు అనిపించింది. 36 ఇయర్స్ అనుకుంటా అతనికి నాకు తెలిసి. ఒకప్పుడు మనం చూసిన పాత రామ్ పోతినేని ఎందుకు ఈ టెంప్లెట్ మూవీస్, ఈ జానర్ మూవీస్ ఈ మధ్య అయితే రావట్లేదు గైస్. ఇది ఎందుకో మనకి అప్పట్లో 2010s, 2015s ఆ టైంలో మనము చూస్తున్న మూవీలాగా నాకు అనిపించింది. సో సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించినా, కొంచెం ఫ్లాట్ అయినా క్లైమాక్స్ అయితే బాగుంటుంది. మొత్తానికి సాటిస్ఫైయింగ్ ఉంటుంది. నేను ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ గైస్. మీరు ఈ మూవీ చూసారా, చూడలేదా, చూడబోతున్నారా అని చెప్పి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో చూసిన తర్వాత అది కూడా మెన్షన్ చేయండి. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇలాంటి మూవీ రివ్యూస్, అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ మొత్తం నేను పెడుతుంటా గైస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.